వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని నిరంతరం ఏదో కేసులలో వేధించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఏదో కేసులలో నిరంతరం వేధించారు కాబట్టి అలాగే ఇప్పుడు వేధించాలి. ఇది తెలుగుదేశం కార్యకర్తల యొక్క మనోభావం. ఎందుకు అంటే ఆనాడు వేధించారు కదా అన్నటువంటి పాయింట్. అప్పుడు ఒక 30% మంది అయితే ఇప్పుడు 70% మందిని వీళ్ళు టార్గెట్ చేయడం అనేటువంటిది ఎత్తులు పై ఎత్తుల్లో నడుస్తూ వస్తుంది. రెండవది, నిరంతరమైనటువంటి కార్యక్రమాల నుంచి పక్కకి, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన మంచి వచ్చాడు ఈ చర్చల నుంచి పక్కకి వెళ్ళాలంటే సంథింగ్ ఒక టాపిక్ డిబేటబుల్ అయి ఉండాలి. అదే ప్రస్తుతం తాజాగా మరొకసారి క్రిందటి వారం దాకా పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ క్రిందటి నెల, ఇప్పుడు నెల అయిపోతుంది, మళ్ళీ కొత్త నెల వస్తుంది. ఈ నెలలో ఇద్దరి గురించి అదిగో నోటీస్ ఇస్తున్నారట, ఇక అరెస్ట్ చేస్తున్నారట, కోర్టుకు వెళ్తున్నారట, మళ్ళీ పట్టుకుంటారట, లేదట ఇంకొక కేసు పెడతారట, అది కాకపోతే ఇంకొక కేసు పెడతారట, ఇట్లాగా జరుగుతుంది చర్చ. ఇప్పుడు ఈ నెలలో ఇద్దరు ప్రముఖులు, మాజీ మంత్రులు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విడుదల రజనీని, అట్లాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇద్దరికి ఒకళ్ళ మీద ఏసీబీ కేసు, ఇంకొకరికి సంబంధించి మైన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ బేసిస్, మైన్స్ వాళ్ళు ఎవరిస్తారు డైరెక్ట్గా వీళ్ళు ఇప్పించేటటువంటి సహజంగా జరుగుతుంది. ఈ రెండు కేసులు ఈ నెలంతా చర్చ జరుగుతూ ఉంటుంది. అరెస్ట్ చేస్తారా చేయరా, జైల్లో పెడతారా లేదా, ఈ చర్చ అనవసరం. ఫైనల్గా జైల్లో పెట్టడమే ఇక్కడ ముఖ్యం. తద్వారా వాళ్ళు కొన్ని రోజుల పాటు బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. ఓవరాల్గా ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది కోరుకుంటున్నటువంటి వేళ, అంటే ప్రజలు కోరుకుంటున్నారా అంటే ప్రజలకి అది వద్దనినే అలాంటి రాజకీయాలు జగన్ చేశాడు కాబట్టినే అతన్ని ఓడించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతకంటే ప్రతీకార రాజకీయం చెయ్యాలని అదే జనం కోరుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు ఇవి నడుస్తుంది. ఈ ఇద్దరైనా ఇంకెవరినన్నా కూడా తీసుకుంటారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.